హాయ్ అండి. నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ అయితే నాది కాదు, పిల్లలు చెప్తుంటే చేసిన. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చపాతీలతో ఇంకా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకొని, అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కావాల్సిన ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. ఈలోపు ఇందులోకి వెల్లుల్లిపాయ కారం రెడీ చేసుకుందాము. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని 1 స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, వెల్లుల్లిపాయ కారాన్ని ఈవెన్గా పరుచుకోవాలి. 10 నిమిషాల్లో అయిపోతుంది. చపాతీలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ పేరు వచ్చేసి కగీనా. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్.